హాయ్ హలో నమస్తే అందరికి. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. నాకే వచ్చిందా మరి అందరికి వచ్చిందా అని వీడియో చేస్తున్నా. ఆడోళ్ళు ఎంత కష్టం చేసినా ఎందుకు విలువ ఉండదు నాకు అర్థం కాదు. మగోళ్ళకి జాబులు ఉన్నాయి, రిటైర్ అయితే పింఛన్లు అంటారు, మేము పని చేసినామంటారు, మీకు ఇది చేసినామంటారు, అది చేసినామంటారు. మరి ఆడది చేసిన పనికి ఎందుకు కష్టంకి విలువ లేదు? పిల్లల్ని కంటది, నేను నమ్ముకొని వస్తుంది, నువ్వు వదిలేస్తే పోతుంది, అమ్మగారింటి కాడ పోయి మాటలు పడుతుంది. ఏందో నాకు ఎందుకో లైఫ్ అర్థం కాదు ఆడోళ్ళది. నాకే గిజిబిజి ఉందా, అందరికి ఇట్లానే ఉందా? నాకు ఒక్కోసారి ఒక డౌట్ వస్తుంది. బ్రహ్మదేవుడు పెళ్ళాంతోడు కొట్లాడి కూర్చున్నప్పుడు ఆడోళ్ళు పోయినట్టున్నారు. అందుకే ఎడమ చేతోటి అడ్డం దిడ్డం రాసినట్టు ఉండే, ఎందుకంటే ఆయన కూడా మొగాయననే కదా. ఎట్లయితే ఆడోళ్ళు ఆ మొగోళ్ళ చేతులు ఉంటారని గిన రాసిండో ఏమో. ఆడోళ్ళ లైఫ్ ఎట్లయిపోయిందంటే, నేను అందరి గురించి అంటలేదు, నాలాగా సఫర్ అవుతున్న ఒంటరి మహిళల గురించి మాత్రమే అంటున్నా. తిప్పలు పడి కష్టపడి పిల్లలను పెంచుతున్న వాళ్ళ గురించి అంటున్నా. అందరిని అంటలేను, ఎవరిని ప్రత్యేకంగా టార్గెట్ చేసి మాట్లాడట్లేదు. నెమలి అద్భుతంగా నాట్యం చేస్తుంది, దానికి నేషనల్ బర్డ్ అని ఒక మంచి గుర్తింపు కూడా ఇచ్చారు. అంత అందంగా నాట్యం చేసి 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 కూడా ఆఖరికి దాని కాళ్ళని చూసుకొని అది ఏడుస్తుంది అంట. ఇది ఎంతమందికి తెలుసు? నా లైఫ్లో నాకు అనుభవం అయింది. ఎంత కష్టం చెయ్యి, నువ్వెంత చాకిరి చెయ్యి, ఏం చేసినావు, మా పైసా మీద బతుకుతున్నావు, మా మీదనే ఉన్నావు. తీరా అంతా ఆళ్ళు గీళ్ళు వద్దు, ఎవడు బాధ వద్దని అమ్మ దగ్గరకు వచ్చిన నువ్వెంత కష్టం చెయ్యి, ఏం చెయ్యి, ఏం విలువ ఉండదు. నన్ను అడిగితే అసలు ఎందుకు అర్థం జన్మించిండో ఈ బ్రహ్మదేవుడు నాకు అర్థమే కాదు. నా అనే ఇల్లు ఉండదు, నా అనేటోళ్ళు ఉండరు. ఈ దిమాక్లా ఒక్కరిని ప్రేమించి ఒక్కరితోటి బతుకుతే వాడు 10 మంది వెంబడి తిరుగుతాడు. సరే పోని వాని కర్మ అనుకొని పిల్లలను ప్రేమించి పిల్లలను చాకిరీ చేసి వాళ్ళని పెద్దగా చేస్తే వాళ్ళు బిడ్డ అల్లునింటికి వాయ్, కొడుకు కోడలు ఎంబటి వాయ్. ఎవరున్నారు ఆడదానికి తోడు? ఏంది ఆడదాని బతుకు? అసలు ఎందుకు ఇచ్చిండి జన్మ? ఎట్లా అయిపోయిందంటే, నేను వీడిని నమ్మిపోయినా, వీడు నన్ను మోసం చేసినని కూడా ఎవరికి చెప్పుకోలేము. ఎందుకు తెలుసా? వాడు వాడుకోవని మాకు తెలియదు. జీవితం ఆగమైపోయి తల్లిగారింటికి వచ్చినాక ఇంకో రకమైన నరకం. ఎంత అధ్వానమైన లైఫ్ అంటే ఆడదాంది. నన్ను అడిగితే పుట్టొద్దు ఆడదాని జన్మ అని నేనైతే అంట. నేను పడ్డంత నరకం ఆడదాని జన్మ అయితే పడొద్దు అని అంట, పుట్టొద్దు అంట. అసలు అయితే అందరు అంటారు ఆడదంటే ఆదిశక్తి, ఆడదంటే అపారమైన శక్తి, ఆడదే ప్రపంచం, ఆడదే ఇది, అన్నీ ఆడదానికే, ఆడదాని పేర్లే ఉన్నాయి నదులని. ఏది లేదు. ఊరు గొప్ప, పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టుంటుంది ఆడదాని బతుకు. ఇప్పుడు చూడండి, సరే నా ఎంబటే చదువుకున్నా, నా సొంత క్లాస్మేట్నే పోయి నేను ఈ ప్రాబ్లంలు ఉన్నా, ఇట్లా నేను మోసపోయినా అని అడిగితే వాడు ఏమంటాడు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎందుకు చేసుకున్నావు? ఆడికెళ్ళి మొదలవుతుంది. ఆడికెళ్ళి మొదలయ్యి ఆడి ఏడికో పోతుంది సూచన.